ఓకే అండి. అందరికీ నమస్కారం. ఏప్రిల్ 1 నుండి 3 వరకున్న టాప్ ఇంపార్టెంట్ యొక్క కరెంట్ అఫైర్స్ ప్రశ్నల విశ్లేషణ. ప్రతి పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్సే కీలకమైన పాత్ర కూడా పోషిస్తున్న నేపథ్యం. మనం నమ్ముకున్న విద్యార్థులను ఒక క్వాలిటీ సబ్జెక్ట్ అందించాలి. మనం నమ్ముకున్న విద్యార్థులను ఒక విజేతలుగా రూపొందించాలి. ఈ రాబోతున్న యొక్క నోటిఫికేషన్లో 2 రాష్ట్రాల్లో సెంట్రల్ ఎగ్జామ్ కానీ ఏ ఎగ్జామ్ రాసినా మన వాళ్ళు ఒక విన్నర్గా ఉండాలి, మన వాళ్ళు ఒక విజేతగా నిలబడాలనే యొక్క ఉద్దేశంతోనే మీకు అందిస్తున్నాం. ఎంత చదివేది ముఖ్యంగా సార్, 2.5 గంటల ఎగ్జామ్ అలా కూర్చున్నా ఎగ్జామినర్ ఏ టైపులో అడిగినా కూడా ఆన్సర్ చేయగలగాలి. 2.5 గంటలు కష్టపడితే నువ్వు నీ కుటుంబం రేపు 39 ఏళ్ళు హ్యాపీగా గవర్నమెంట్ సర్వీసులో ఉంటామండి. గతంలో ఎక్కడ కోల్పోయినావు, గతంలో ఎక్కడ దూరమైనావు, ఎందుకు క్యాచ్ చేయలేకపోతున్నావు, ఎందుకు మిస్ అయింది? నువ్వు ఒక విన్నర్గా ఉండాలి, నువ్వు ఒక విజేతగా ఉండాలి. ఈ అవకాశం ఇది మళ్ళీ మళ్ళీ రాదు. ఈ అవకాశాన్ని బాగా మీరు వినియోగించుకోండి. మరి ముఖ్యంగా సార్ ఇందులో 2025 ఏప్రిల్ 1 నుండి 4 రోజుల పాటు భారతదేశంలో పర్యటించిన చిలీ అధ్యక్షుడు గాబ్రియల్ బోరిక్ భారతదేశంలో ఏ అంశాలపై ఒప్పందాన్ని అంగీకరించారు? వాణిజ్యమా, ఆర్థిక, సామాజిక, శాస్త్ర సాంకేతిక రంగమా, ఆయుర్వేద మెడిసిన్ అంటే ఆయుర్వేద మెడిసిన్. ఈ మధ్యకాలంలో ఒక చిలీ అధ్యక్షుడు భారత్కు రావడం ఇది అంటే ఫస్ట్ అండి. ఈ మధ్యకాలంలో చిలీ దక్షిణ అమెరికా ఖండంలో ప్రధానమైన కంట్రీ చిలీ అండి. చిలీ క్యాపిటల్ శాంటియాగో అండి చిలీ క్యాపిటల్. చిలీలో ఉన్న గడ్డి భూములు అసిండాలనే గడ్డి భూములు కూడా ఇక్కడే ఉంటాయి. చిలీ రాగి ఉత్పత్తికి ప్రసిద్ధిగాంచిందండి. చిలీ కంట్రీ రాగి, రాజస్థాన్ కేత్రి, ఇండియాలో కేత్రి, ఏపీలో గుంటూరు జిల్లా అగ్నిగుండాల. ప్రపంచంలో చిలీ దేశం అండి ఒక మధ్యధార శీతోష్ణ స్థితిని కలిగి ఉన్న యొక్క దేశం కూడా చిలీ దేశం అండి. ఆయుర్వేద మెడిసిన్ పై ఇరు దేశాల మధ్య అగ్రిమెంట్ కూడా జరిగిన సంఘటన సార్. రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు. 2025 ఏప్రిల్ మొదటి వారంలో ఏ దేశ అధ్యక్షుడు భారత్ను పర్యటించి పలు అంశాలపై ఒప్పందాన్ని అంగీకరించారు? ఇలా అడిగే యొక్క అవకాశం కూడా ఉంటుంది సార్. ఈ కింది వాళ్ళలో సరైన వాటిని గుర్తించమని చెప్పి అడుగుతుంది. ఒక నితిన్ తివారీ నరేంద్ర మోడీ యొక్క వ్యక్తిగత ప్రైవేటు కార్యదర్శిగా నియమితులైంది. రాజీవ్ గబ్బా నీతి ఆయోగ్ సంస్థ జీవితకాలం సభ్యుడు. ఈయన 1982 యొక్క ఐఏఎస్ బ్యాచ్ ఆఫీసర్, జార్ఖండ్ క్యాడర్ అండి. 2005 ఏప్రిల్ 1న ఒడిశా రాష్ట్రం ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించింది. 2025 ఏప్రిల్ 1 నాటికి ఇండియా చైనాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ప్రారంభించి 75 ఏళ్ళు కూడా పూర్తయింది. ఇక్కడ ఎన్ చంద్రశేఖర్ ఒక టాటా సంస్థ చైర్మన్ ఎన్ చంద్రశేఖర్ ఐఎంఎఫ్ సంస్థకి ప్రత్యేక అడ్వైజర్గా నియమితులయ్యారు. ఇది కూడా పై అన్నీ కూడా రైట్ అయింది. నితిన్ తివారీ ఏంది, రాజీవ్ గబ్బా ఏంది, ఒడిశా రాష్ట్రం ఏంది, రిజర్వ్ బ్యాంక్ అంటే ఇలాంటి అంశాలపై అవగాహన ఉండాలి. రెండు 2025 ఏప్రిల్ 1న రిజర్వ్ బ్యాంక్ను స్థాపించి 90 ఏళ్ళు పూర్తయింది. దీంతో సరైన వాటిని గుర్తించండి. ఇది రాయల్ కమిషన్ సూచన మేరకి 5 కోట్ల రూపాయలతో ఏర్పడిందా?
తొలి భారతీయ గవర్నర్ సిడి దేశ్ముఖ, ప్రస్తుతం 26వ గవర్నర్ సంజయ్ మల్హోత్రన, ఇద్దరు తెలుగు వాళ్ళు ఆర్బీఐకి గవర్నర్లుగా పనిచేశారా? దేశంలో అధికమైన బ్రాంచీలు కలిగి ఉందా? ఇందులో రాంగ్ ఏముందండి? ఇందులో రాంగ్ అండి? మీరే చెప్పండి. ఏబీ రైటా? ఏబిడి రైటా? ఏబిడి, ఏబిసి, ఏబిసిడి రైటా? ఏబి రైటా? ఏబిడి రైటా? ఏబిసిడి రైటా? లేకుంటే అన్నీ సరైనవి. దేశంలో అత్యధికమైన బ్రాంచులు కలిగిన బ్యాంక్ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. విదేశాల్లో అత్యధికమైన బ్రాంచులు కలిగిన బ్యాంక్ అంటే ఐసిఐసిఐ బ్యాంక్ అండి. ఇది ఆన్సర్. రెండు 2025 సంవత్సరానికి ప్రపంచంలో 147 దేశాల్లో భద్రతా సూచికలో అండోరు దేశం ఫస్ట్ ప్లేస్లో ఉందా? చైనా 15వ స్థానమా? ఇండియా 66వ స్థానమా? వెనుజులా చివరి స్థానమా? ఇందులో తప్పు ఉంది. పాకిస్తాన్ 65వ స్థానం, ఇండియా 66వ స్థానం, వెనుజులా చివరిది, చైనా 15వ స్థానం, ఆండోర్ దేశం ఫస్ట్ ప్లేస్. సూచికలు ఇంపార్టెంట్. సూచికల నుంచి గ్యారంటీగా పోటీ పరీక్షలు అడుగుతాడు. ఈ క్రింది వానలో దలైలామాతో సరైన వాటిని గుర్తించండి. ఈయనకి ఇండియా అత్యున్నతమైన అవార్డు రాలేదండి. గోల్డ్ అండ్ మెర్క్యూరీ అవార్డు వచ్చింది ఇటలీ నుండి. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత గతంలో హిమాచల్ ప్రదేశ్లో ధర్మశాలలో ఉంటున్నారు. ఓకే, చైనా అత్యున్నతమైన అవార్డు కూడా రాలే. ఇంట్లో బిసిడి మాత్రమే రైట్ అండి. బిసిడి. 2025 ఏప్రిల్ 1న హాకీ టోర్నమెంట్ నుండి వైదొలిగిన వందన కటారియాతో సంబంధించిన వాటిని గుర్తించమని చెప్పి అడుగుతుంది. 320 అంతర్జాతీయ మ్యాచెస్ ఆడింది. 158 గోల్స్ పూర్తి చేసింది. 2009లో హాకీలో ఎంట్రీ ఇచ్చింది. 15 ఏళ్ల పాటు భారత్ అంటే 15 సంవత్సరాల పాటు భారత్ తరపున ఆడింది. కానీ మనకు ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డు రాలేదు. ఆన్సర్ ఇక్కడ ఏంటంటే సార్, ఇక్కడ బిసిడిఈ రైట్ అండి. ఇక్కడ ఇది రైట్. ఈ క్రింది వాళ్ళలో బీమ్స్టెక్ సంస్థతో సరైన వాటిని గుర్తించండి. ఏ రైటే ఉంది? బి రైటే ఉంది? సి రైటే ఉంది? అన్నీ కూడా సరైనవే. గ్యారంటీగా పోటీ పరీక్షలు అడుగుతాడు బీమ్స్టెక్ గురించి. ప్రపంచంలో సురక్షితమైన దేశాల జాబితాలో ఇండియా 66వ స్థానం ఉంటే ఇదండి మీరే క్యాచ్ చేయండి. చివరి ప్లేస్ ఉంది. 147వ స్థానం ఉంది వెనుజులా కంట్రీ. ఏందండి సారుకుతో 85లో స్థాపించారా? హెడ్ ఆఫీస్ కాట్మాండ్లో ఉందా? 18 సమావేశాలు పూర్తయినవా? ఇండియాలో 3 సార్లు నిర్వహించారా? అన్నీ సరైనవండి. 1986, 1995, 2007లో 3 సార్లు ఇండియాలో ఈ మీటింగ్ జరిగిందండి. ఈ కింది వాళ్ళలో భారతదేశానికి ఈ సంస్థలో సభ్యత్వం లేదు. G77+ చైనాలో ఇందులో మెంబర్షిప్ ఉంది. ఇందులో మెంబర్షిప్ G7 లేదు. G7 అంటే ప్రపంచంలో ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన దేశాల సంస్థన G7 కంట్రీస్. ఎంతో చౌత్ ముఖ్యంగా సార్, ఓపిక ఉండాలి, ఓర్పు ఉండాలి. పోటీ పరీక్షల్లో నువ్వు ఒక విన్నర్ ఉండాలి, ఒక విజేత ఉండాలి.
థ్యాంక్ యూ.